టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫీస్ ద్వారా సమావేశం జరిగింది. ఆర్టీసీ ఈరోజు పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు, 6 సంఘాల జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసు, సమ్మె తేదీ ప్రకటన, అదే రకంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల పరిష్కారం పట్ల కానీ, కార్మిక సంఘాలని చూసే పట్ల కానీ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని వీటన్నిటిని లోతుగా చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలని చేసింది. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుందో సరైనది కాదని, కార్మిక సంఘాలను మేము ఎప్పుడు మా డోర్లు తెరిచే ఉంటాయి, మేము ఆహ్వానిస్తున్నాం రండి అంటున్నారు తప్ప ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కార్మిక సంఘాలతో సమావేశం కాలేదు. ఏ ఒక్క సమస్యని కార్మిక సంఘాలని కలిపి ఈ ప్రభుత్వం చర్చలు జరపలేదు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరపలేదు, లేబర్ డిపార్ట్మెంట్ చర్చలు జరపలేదు. కానీ ద్వారాలు తెరిచున్నాయి రమ్మని చెప్పి ప్రజలకు మాత్రం తప్పుడు సంకేతం వెళ్తుంది. అదే రకంగా ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చిన కార్మిక సంఘాలైనా కనీసం చర్చలకు ఆహ్వానించి ఆ చర్చలు యాజమాన్యంతో జరిగేదానికి కూడా అవకాశం లేకుండా ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేవు కాబట్టి ఈ చర్చలే లేవనే పద్ధతిలో చెప్తున్నారు. మరి ఈ ద్వారాలు తెరవడానికి దీనికి అర్థం ఏంటో కార్మికులకు అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్న వైఖరి ఉందో ఇది సరైనది కాదు. ఈ వైఖరి మార్చుకొని వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి, సమస్యలు పరిష్కరించాలి, కార్మికుల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 18, 19, 20 తేదీలలో మొత్తం అన్ని డిపోల దగ్గర రౌండ్ టేబుల్ సమావేశాలు జరపాలని, దీంట్లో మా ఆర్టీసీ కార్మిక సంఘాలని, ప్రజా సంఘాలని, ఇతరులందరినీ కూడగట్టడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి మా సమావేశం నిర్ణయించింది. అదే రకంగా 20వ తారీఖున బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేయాలని చెప్పి నిర్ణయించింది. ఇక ముఖ్యమైన విషయం ఏదైతే 22వ తారీఖు నుంచి 6 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకి వెళ్తా ఉంటున్నారో ఆ సమ్మెకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా జేఏసీ మా ఆఫీస్ బేర సమావేశం నిర్ణయించింది.